తోడు ఎండి మా సిగ్గుతుడ బయట రాయమాల ఉన్నా నీ భర్త డోరీ కాలం ఇక వెళ్ళి పెట్ట కుర్రి నిధులు అయిపోయింది సినిమా పడుతుంది స్వరూపం మొత్తం సైండ్ కూర్చోడు ఏమా మనోడు ఇక్కడైనా కూర్చున్న పెద్దలార గోవంతులార తప్పు పప్పు రెండు దండాల మూడు నాటి వారి ఎద్దులు నాటి వారి కథలను నాటి వారి కథలు నాటి వారి కథలన్నారు నోడు లేడు పుంసంలో నీళ్లు పోసి కొలవన్న మానవుడు లేకపాయన మానవుడే దానవుడు అన్నారమ్మా భరత మాటలిన్న బాలా సుభద్రాదేవి ఎట్టివాడు మొగడాని ఎక్కిరి వరాలు పుట్టివాడు మొగడాని పునిపి వరాలు ముసలివాడు మొగడాని మూతి పొట్టు వడవరాల వరాల సంకజోరణ మోసి భర్తను దాదుకోవాలి ఒకవేళ భర్త మూతికి పుండు ఉడక పొద్దుల భోజనం ఎత్తే సచ్చిన్నాడు వాడదానికి స్వర్గం దొరుకునమ్మా ఇంటి లోపల ఉన్న భార్య మంచిదే ఏదుంటేగా భర్త గనక నీవి పొద్దు పొద్దుందాక కాయ కష్టం వేసి 66 రంగులు పెట్టుకొని ఇంటికెళ్ళి వస్తే ఇంటి లోపల ఉన్న భార్య మంచిదయ్యేదుంటేగా భర్త వచ్చే వరకు చెంబుతోటి నీళ్లు పట్టుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి కొదరంగు నోట్ల పెట్టుకొని ముసి నవ్వుకుంటా చెంబు చేతికిస్తే 66 రంగులు మరసిపోయి 5 నిమిషాలల్ల భార్య ప్రేమల పడతాడే అంతదండి మగవాడా భర్త కంటే నాకు ఎవరెక్కువ ఉన్నారమ్మ పరమాత్మని సేవ కంటే పది సేవ ముందన్నారు భగవంతుని సేవ కంటే భర్త సేవే ముందన్నారమ్మ అత్తమామ సేవ చేసేది రాని భర్త పాద పూజ చేసే భాగ్యవంతురాలు చక్కనైన తల్లి సద్గుణవంతురాలు ఆ కన్న తల్లి బాలా సుభద్రాదేవి చెమ్ముతోటి ఉతకాలు చేతులని వల్లి తీసుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి భర్త పాదాలు కడిగి పల్లి తల్లుకొని కలయలో నింపుకుడు అనుకున్నది బాలా సుభద్ర రామ రామ సీతారామ
ఆడవాళ్ళు అంటే నీ మొగవాళ్ళకి ఇంతలో చీర కట్టుకొని సీసీలో ఖర్చులో రావడం నీ ఏదంత బాగా ఎత్తినా మీద భార్య బాగా ఎత్తినా భార్య పడతాను కదా నేను పక్కకి పోయి నా ఎత్తిన కూడా ఈ కాళ్ళు కట్టెల్లో చెక్కల్లో ఈ కాళ్ళు పాటగాను కాళ్ళకున్న గట్టెలకు తన్నయ్యని కాళ్ళు వండని అపాయానికి మన కుటుంబం ఇస్తాడనుకుంటున్నావు చెక్క అనుకుంటాను రోజొక్క ఊరికి ఓదన ఉడికిన కంద ఓదన రోజొక్కల్లో ఉంచుకుంటూ వేస్తాను ఆ వాటర్ మన పాలవుతుంది తలకాయ మొక్క మన పాలవుతుంది పోటీ నల్ల సాంబారు పప్పు చాలు పెరుగు ఆ సాంబారులో ముట్టాలు మన పాలవుతుంది ఈ కాళ్ళు పాటగాను ఒక ఉప్పు కారం నిన్న చెప్తా ఇదే ఇంత ఇట్లా ఊర్లో చదువుతున్నావా ఎక్కడ అధికంగా చూసినావా పిల్ల అరగంగా చూసిన అంటే మొన్న మనం జాతర పోలేదా మెత్త మీద కాళ్ళ కీరలేవు చెట్ల కీరలేవు మనం మెత్తెక్కుతుంటే మా కాళ్ళ మీద పడ్డాడు అవ్వాని కాళ్ళు మొక్కుతా అయ్యాని కాళ్ళు మొక్కుతా ఒక 10 రూపాయలు ఉంటిచ్చిపోమ్మంటే ఎవరు 10 రూపాయలు దానం చేసి నా చేరు ఉంటుంది 100 రూపాయలు ఇవ్వలేదా పుణ్యమూర్తి అన్నదాతవుడు కాళ్ళకి అడిగితే కాళ్ళకు నెల్లూసు పోలేదు చేతులకు నెల్లూసు పోలేదు ఆయన పేరు చేపలే పాపం ఏదుకున్నాడో ఈ చేపల కూలి కుట్టాలి సంభవించింది నాకు ఈ పక్క కాళ్ళు నాకు అత్తే కాళ్ళగా ఒక్కడే తప్పు తగ్గడ ఊరు ఒక్కడే తప్పు తడుకుంటారా ఆ రోగం నాకు వచ్చేది ఉంటే గడంటే గొర్ర గుంజుకొని వచ్చి అప్పుడు ఆయన గడంటే గొర్ర గుంజుకొని వచ్చి ఇంటి మూడ రేకులకి నేర్చుకొని ఇది వండాలి ఇంట్లో బెడ్రూమ్ లో బెడ్ మీద పూల కింద నువ్వు అవుతాయి మన ఇద్దరు మధ్యలో కంచ వేరు అవుతుంది మంచం వేరే ఫుడ్ వేరు అవుతుంది బెడ్ వేరు అవుతుంది ఫుడ్ వేరే మంచం బెడ్ అసలు వేరే అవుతాయా తీసుకొని భవనాలు నిండింది బాలా సుభద్ర వాడి రోజులు చిన్నవే కనబడతాం నువ్వు బావా ఎందుకు చిన్నవేనవని నన్ను అడగపోతాడా అడిగినప్పుడే నా గుండెలో ఉన్న బాధ నా మనసులో ఉన్న మాట నా భర్తతో చెప్పుకోవాల్సిన తల్లి సుభద్రది తన భర్త ఇంటి ముంగడిగా చెప్పుడు పేరు పెట్టి పిలిచిండు పట్టుకొని వచ్చింది తన భర్త పావలగడు కొన్ని మిగిలిన ఉతకాల మీద చల్లుకొని రమ్మని భర్తను పోగలి నింపుకున్నదమ్మ పుణ్యం కళ్ళ తల్లులు తేయిలు వరంగా లేచి తన భర్త పాద పూజ చేసి శివుడు కట్టే చేత పట్టి ఆకిలు ఉడిచేవాట ఈనాటి నా అక్కలు ఈనాటి నా చెల్లెళ్ళు నిద్రపో కమ్మగడు ఉంటే మీదికెళ్ళ దాడిపోతాడు
ఉన్నాక తన భార్య అన్నం పెట్టింది. అన్నం తిన్నవాడు భార్య వంకన కళ్ళ చూసిండమ్మ. చిలకలాంటి ముఖం చిన్నవేని అవతలాంటి ముఖానికి తీయండి. కాలు దించిన మాడిలో కడసిన్నేయింది. కట్టకు పుట్ట కీడన్నారు, కొట్టాను కొమ్మల బర్రె కీడన్నారు, ఇంటికి ముసలు కీడన్నారు, ముఖం మార్చినారు మొగని కీడన్నారమ్మ. ఈ ఊరికి వచ్చిన కాంతి నా భార్య ఎందుకు తిన్నవాయనా? కోమలేను ఎందుకు అన్న గుడుకుని కంటే కంటే పెట్టే సంబంధం మన మనకు లేక లేక వస్తప్పుడు మన కొడుకు పేరు సుమంత రాదు. నా ఎత్తు కొడుకు వెళ్ళి వేసిన మన పేరు ససరే కదే. అప్పుడు నీ ఎత్తు కొడుకు నా ఎత్తు కొడుకు ఉన్నాడమ్మా. మన కొడుకు సుమంత రాదు. ఏమన్నా మాట అన్నారా బామా? కోడలు మాత్రం చెదిరేకదేవి ఏమన్నా మాట అన్నారా? ఇంటి ముందు తల్లి మాటలు మాట అన్నారా? కట్టబట్ట లేక తినేనా పెట్టుకొని దుమ్ము లేక దుమ్మ తిరిగినా అప్పుడు ఆ తిరుగులో తిరులంటే అందరూ అమ్ములో బతులాలి. అప్పుడు 10 ఇళ్ళు తిరిగి ఇద్దరు దగ్గర 10 తిరిగి ఇంకా తిప్పిన పిల్ల అడకచ్చిన తీరనే శబ్ద కొనక తీస్తున్నావా? కొడుకచ్చే ఉన్నప్పుడు అడకచ్చే అడకచ్చే తెలివే కానీ ప్రేమ కళ్ళ మూడు నా ముద్దుల మూడు నా పక్క మూడు నా పొట్టి మొగడు నాకు నచ్చిన చీర తెచ్చిచ్చిండని ఈ చీర కట్టుకుంటే చీర చల్లకుండా సంగదాప్త నల్లంగా వచ్చిన మాకు సంగదాప్త లంగ కనిపిస్తానంటే తోడు పెట్టుకొని తను చూసిపోయినా పతాకా కింది చూస్తాను. ఇంకేం లేదు ముందు కూర్చుని చూస్తాండి. చూస్తాను నాకెరికే కథ చూస్తాను రాలే అక్కడ ఆయన ఇక్కడికి పతాకాన్ని లంగ చూసానికి వచ్చింది కారకాల పుట్టు పెట్టి వేరే కాడ గంజి పెట్టు కూడా సొమ్ము లేక చిన్నవేనవా రావడానికి బ్రాండ్ లేక చిన్నవేనవా బ్రాండ్ లేక చిన్నవేనా గాడులు బ్రాండ్ కావుతారు అల్లుడు ఆడలు బ్రాండ్ లేక రేటు పెరిగింది నిలబడి బిడ్డగా తెలుసా చెప్పు 160 ఉండే 100 అయింది వీరికి 170 ఉండే 200 అయింది అంబరు 30 రూపాయలు ఉండే 15 రూపాయలు ఫస్ట్ 30 రూపాయలు అయింది లాక్డౌన్ లో 100 రూపాయలు మనం పేరు ఇయ్యలే ఆడలు పోతే సాటిలో ఫోటోలు కట్టించారు ఆడవాళ్ళు అమ్మాళ్ళు ముఖ్య సంగతి మీరు బ్రాండ్ తాగే సంగతి మా తమ్ముడికి ఏమెరక మొన్న పేరు శివరాత్రి నాడు వీడు తాగారం ఒక్క పొద్దులా
ఇక్కడ దేవునికి దారానం ముట్టించారు కదా, ఒక్క పొద్దున్న మనిషి అయింది మనసన్నట్టు వండుకుందని కింద సిరసాప పరుచుకొని సిరసాపల వీడి వండుకున్నా మరి భార్యకి ఏమట్టి నేను దారానం ముట్టించింది ఆయన ఒక్క పొద్దున్నది ఆయన ఒక్కరలో కింద వండుకోవాలని పోయి మనసంలో వండుకున్నదట. మనసంలో వండుకున్న మీ భార్య వీడి కింద వండుకున్నది గుర్తుకులేక అర్ధరాత్రి వేసి అంబారు వేసుకొని వీరి మీద తుప్పు తుప్పరం పిల్లలంగా కథ పోతాడు నాకు చెప్తాడు మా తమ్ముడు నా పిల్ల నా ఏదో వచ్చిందని చెప్తాడు రావా మరి ఏం చేయమంటారు కానీ బిడ్డ మరి అర్ధరాత్రి లేదు నా బిడ్డ అమ్మ వేసుకొని వస్తాండి నీ ముఖం మీద వస్తాండి తెలుగు రాలేదా బిడ్డ ఊళ్ళో తెచ్చి పెట్టుకున్నా మీద నీళ్ళు పోసిన ఆన్ చేసిన చిమ్మ సింపుల్ పడతానే అనుకున్నా చూసారు ముఖం అంతా తీసి పంక పంక కింద ఉండి పని చేసిన ఒక్క పొద్దు వాడు పని చేసిన మొత్తం ఇక రాయదు అది ముఖం మీద ఉంచిన కాదు ముఖం తీసుకొచ్చింది మంచిగా నానా ప్రాణేశ్వర పుణ్యవాది పురుషుడా పూసల్లదారవ తల పైన కొడుకు మెడలవర పతకమన వేరు బంగారం ఏడేడు మేడల్లదో కలేడు మిద్దెల్లదా ఎన్ని ఉన్నది బంగారం ఉన్నది నాద కట్టుకోను సీరలున్నాయి పెట్టుకోను సొమ్ములున్నాయి నాదా అమ్మాని పిలవనయ్యా అమ్మాని పిలవనయ్యా లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలన్నారయ్యా ఇంటిలో గుడ్డిలో ఒక బిడ్డ ఉండాలన్నారయ్యా కొడుకు ఉన్నట్టయ్యేదుంటే ఆ కొడుకు ఎంత దూరాన ఉన్నా గాని తల్లిదండ్రి మరణమైపోయిన వార్తగా కొడుకు తెలిసేస్తే ఆ కొడుకు ఏగిరంగా ఎల్లి వచ్చి ధర్మంగా దానం వేసుకుంటాడట. కాలాంటి కొడుకు మనకుంటాడయ్యా రేపు రేపటి కాలా మనం ఇది పెద్ద మనసుల వాయు మనము మంచాల పడ్డరాడు మన కొడుకు తాయో తైరా మన కొడుకు తిరుగో తైరా మన కొడుకు లంగైనా మన కొడుకు దొంగైనా పొద్దు పొద్దెల్ల 4 వాడలు తిరిగి పొద్దు ఊకేయాళ్లకు మనం మంచంల వడ్డగాడి గుడి కత్తి మన కొడుకు అన్నావ బుక్కెడంత పువ్వ విన్నదా అంటే నాదా
నాయన బుక్కెడంత పువ్వ తిన్నడా అంటే మనకు తినకుండా కానీ నాదా తిన్నంత తీరవనే ఓనాదా అడిగేటి కొడుకు ఉండనే ఓనాదా మన కర్మ తక్కువ ఓనాదా కాలం చిన్ననాడే ఓనాదా మన పేడల ముందటాకి పాండువ చేత పట్టుకొని ముందు నడిసేటోడు కొడకన్నారయ్యా మన సలాపుర్రే ఉన్న తలకొరివి వెట్టి రోడ్డు కొడకన్నరే రోజు రాడు మన పేరు మీద తల నీరాలు తీసుకునేటోడు కొడకన్నరయ్యా 11వ రోజు నాడు మన పేరు మీద ఘనంగా పండుగ ఎదుకునేటోడు కద్ద కొడకన్నరయ్యా కొడుకుల గనాలే కోరికలు తీరాలే బిడ్డల గనాలే పవను తీరాలన్నారయ్యా సుతులు ఉట్టేది ఎందుకొరకంటే ముందు కతులు వేసే తందుకన్నారయ్యా పున్నారకం నుంచి తప్పించు వారే పుత్రుడు అన్నారయ్యా మన కొడుకు తోడా మన కొడుకు తోడా ఒక్క బిడ్డ మనకుంటేనా ఒక్క బిడ్డ మనకుంటేనా అయ్యగ్గా బిడ్డను పెంచి పెద్ద చేసి 7 ఊళ్ళ సాటుకుగా బిడ్డనిచ్చిన వారు మనం విధి పెద్ద మనసుల మాయి మనము మంచాల పడితే అక్క మంచంల పడ్డ వార్తగా బిడ్డలకు తెలిసేదుంటే మనదా అక్క బిడ్డలు చేసుకున్న భర్తను పరిగెట్టుకొని భూములు నవ్వుకొని సాగర నవ్వుకొని మనం మంచంలో పడ్డ కాడికుని కలిసి మన తలాపుర్యంలో కూర్చొని ప్రాణం ఎంత ఉంటుంది నాయనా నీకు ఏమనిపిస్తుంది నాన్న అది అడిగడి నాలుగు వద్దుల దాకా మన ఇంటి కాడ ఉండి మనకు కుండలన్నీ నీళ్లు ఆగబెట్టి మనకు తలంటాలు పోసి మనకు బట్టలు కట్టించి పల్లెం లోపలన్న వేసుకొచ్చి అవ్వాలు బుక్కెలంత పువ్వదినవే నాయనా నీకు ఆకలంత అవుతుందో బాబు నువ్వు బుక్కెలంత పువ్వదిను అని ఇట్లా అన్నం పెట్టేది బిడ్డలు పోనాలో బిడ్డ లేకపాయవనాలా ఒక్క బిడ్డ నాకుంటే పోనాలా మన మోకాళ్ళు ముందడి కాయినాదా మన మోసేతులనక కాయి మనం మంచాల పడి మా ప్రాణం వెళ్ళిపోతే అక్క బిడ్డ ఏ ఊళ్ళో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఏ చేనల్ల ఏ శిలకల్ల ఉన్నా సేననక శిలకనక తలవనక తాళమనక చేతుల 10 రూపాయలు లేకుండా గిట్ల పక్కింటికి పోయి అవ్వా నీ కాళ్ళు మొక్కుతా అవ్వా మా అవ్వ చచ్చిపోయిందాట మా నాన్న చచ్చిపోయిందాట నవ్వా అవ్వా నీ కాళ్ళు మొక్కుతా నాకు 50 రూపాయల అప్పు ఇస్తే నా అవ్వగారింటికి పోయి నా అవ్వగారి బలగాన్ని చూసుకొని నేను మళ్ళా తిరిగి వచ్చినాక అవ్వ కొయ్యబోయి మొయ్యబోయి కూలిగా ఎగిరి వేసి
ఈపుకు ఈపుడు రాళ్ళు కట్టుకోని రొట్టికి రోకలి కట్టుకోని అవ్వ ఏడిళ్ళ పుచ్చనెత్తిని అప్పుడికు ఎల్లగడతరాని ఇక 7 వారాలలో 7 వారాలలో ఎదుగుంటా వీటిలో ఆడబిడ్డ లేని సాగుదావరాలు వర్తివారు లేని చేతవేరాలు నాగా సొన్నాయి లేని పెళ్లి అయ్యరాలు శుద్ధి లేని కథ చెప్పరాదు గతి లేని సంసారం వెళ్ళవయ్యొచ్చు గాని భార్య భర్తలిద్దరికి శుద్ధికరమని సంసారం వెళ్ళవయ్యరాలు రవడాలా సుభద్రదేవి ఎందుకు నన్ను ఓసారి ఒక్క మాట అడిగినందుకు కోడి పిల్లలు పెట్టుకోని చెంట మీద తగ్గించేసినట్టే మెడలు నల్లము పెరిగిపోతే మరొక్క జగనతో ఒక్కొక్కము శక్తించినట్టుగా మనకి నవసే కొడుకున్నాడు కొడుకుతో బిడ్డలేక చిన్న బిడ్డలేను బతుకు బతుక నీ కాళ్ళకాడ తలవంతు తల్ల నీ చేతిలో ఉన్న వజ్ర వైద్యం బట్టి నీ కాళ్ళకాడ నా ప్రాణం నీవు అన్నావమ్మా సుభద్రాదేవి అందుకే అన్నారు బామ్మ ఇల్లు కలిగిన పెళ్లి కనుక ముందు అమ్మగారింటికాడ ఎంతో సుఖదానం ఉంటారో పెళ్ళైనాక అత్తగారింటికాడ గత సుఖదానం ఉంటే అమ్మగారితో మధుమత్తగాడు వెళ్ళాడు కొమ్మోడు మంచోడైతే అమ్మోళ్ళ మధుమరిపిస్తాడు చేసుకున్న భర్త మంచోడైతే ఇక బిడ్డ అమ్మగారితో మధుడని చేసుకున్న భర్త మంచోడైతే కన్న తల్లి లెక్క ఆడుకుంటాడు కళ్ళ ఉంటే బిడ్డ లెక్క చూసుకుంటాడు తోడ ఉంటే అక్కయ్యల లెక్క కలుసుకుంటాడు చేసుకున్న వరుస ఒక్క రంగైన దొంగైన తాగుబోతోడో తిరుగుబోతోడై ఎగిలేస్తే ఒక్క దెబ్బ పడితే అమ్మో నన్ను ఎవరి సేవలు ఎత్తినావు నన్ను సొంతోడికి సారే పోసినావు నన్ను తీసి ఎవరి సేవలు ఎత్తినావు నేను పుట్టినప్పుడు నేనెన్నడూ తోయలే ఒక్క వడ్ల గింజలొచ్చి నా గొంతులోనే వస్తే బిక్కడంత ప్రాణం కురంగా పోతే నా మూడు ముడుగు బొందలోని నన్ను పెట్టి మీదికెళ్ళి మట్టి గుడుపుతే నాకు ఈ బాధ ఉండపోలేదు అట్లగా బిడ్డ తెల్లారంగలేసి గిట్ల వల్ల గచ్చి బిడ్డ శివుడు గట్ట పట్టుకోని ఆకిలు కూడా వంగా తోడు పుట్టినది కత్తి కన్నోళ్ళు ఆది కట్టే చేతులున్న శివుడు గట్ట కింద ఆరేసి బిడ్డ గీరంగా వాడైనస్తాడు గీరంగా మా తల్లి తండ్రి వస్తారా అని అమ్మగారి తోమదుతారమ్మా అమ్మగారి తోమదుతారమ్మా రాకపోతే
కరువు వేసుకోంగా కొనుగోలు తోసి పోగులే ఎంగా అవో సర్కారు తోసుకోంగా ఎవరద్దం లేరన్నారు వేసుకున్న భర్త సక్కలో అయితే సుక్కలని కుక్కలు ఉన్నారమ్మా మురతున్నాడు మాత్రం ఏనాడు కన్న తల్లి 9 మాసాలు మోసి గుల్లడిగా గుల్ల ఉంటుంది 6 నెలల నిజంగా బంగడి మొక్కలు పచ్చని లేదు కోరి ఎర్రటి తల్లి ఈనాడు మాత్రం రక్తం తెల్లగా సరిపాలు మారుతూ కోరి కొడుకులు సరి పాలిస్తే సాగుకుంటుంది కదా అమ్మో బంగడి మొక్కలు పచ్చని లేదుకొని వాళ్ళు కట్టుకొని 20 ఏళ్ళ కొడుకుని లేదుకుంటుంది 20 ఏళ్ళ కొడుక రాక ఏ కొడుకైనా తల్లి చేతి అన్నం తింటాడు సత్యదా కన్నం పెట్టి సాగుకుంటే చేసుకున్న భార్య ఆ దేవునికే కనలేవు నువ్వేం చేయను నేనేం చేయను అబ్బాయి అక్కడ నలుగురు ఉంటే దేవుడు అందరికి ఒక రాత రాస్తాడా ఒక్కసారి 5 ఏళ్ళు ఒక్క అంటున్నాయా ప్రపంచం మీద అందరూ కొడుకుల బిడ్డల